స్వామి శనమయప లోక రాజావేశ నమయప శుభం లాభం సిద్ధి బుద్ధి వరసిద్ధి మహాగణపతి ఉన్న హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శివ నరసింహతంత్రి. మనము జాబ్స్ చేస్తుంటాము, వ్యాపారాలు నడిపిస్తుంటాము, అన్ని విధాలుగా మనకి ఇంట్లో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాం. ఈ అమ్మలు కూడా మాలికలు కూడా మాతలు కూడా ఇంట్లో శారీ బిజినెస్ అని, బ్యూటీ పార్లర్ బిజినెస్ అని, చిట్టీల బిజినెస్ అవి కూడా చేసుకుంటుంటాం. తర్వాత పెద్ద పెద్ద వ్యాపార స్థలాలు ఉంటాయి, చిన్న చిన్న వ్యాపార స్థలాలు ఉంటాయి, వ్యాపారానికి సంబంధించిన చాలా చిన్న ఉంటాయి కూడా. మనము వ్యాపారము దినదిన అభివృద్ధి, వ్యాపారం మంచి నడవల గురుగారని చాలామంది కాల్ చేస్తుంటారు. ఒక ప్రాబ్లంకి ఎన్నో రకాల రెమెడీస్ ఉంటాయి, దాంట్లో ఎన్నో ఉంటుంటాయి అన్నమాట. మనకు ధనానికి అంటే ఒక్కొక్క దానికి ఎన్నో రెమెడీస్ ఉంటాయి. అందులో నేను మంచి చక్కటి రెమెడీస్ ధనానికి సంబంధించింది, వ్యాపార అభివృద్ధికి సంబంధించింది. దినదిన అభివృద్ధి కావాలి, వ్యాపారం మంచి స్థాయికి వెళ్ళాలి, కస్టమర్స్ కూడా మంచి గలగలలాడుతుంటే ఆఫీస్ జనాకర్షణ ధనాకర్షణ పెరగాలి. మనకు జనాకర్షణ ఉంటే ధనం వస్తుంది. ఈ జనాకర్షణకు సంబంధించిన వ్యాపార అభివృద్ధి మనకు జనాకర్షణ కంపల్సరీ ఉండాలి. జనాకర్షణ ఉంటేనే పబ్లిక్ మనకు లోపలికి వచ్చి కొనుక్కుంటారు అన్నమాట. మనకు అంటే వాళ్ళ మనసు అనేది మన షాప్కి వచ్చే విధంగా ఎక్కడున్నా సరే మన షాప్ పేరు అనేది నోటి ద్వారా మౌత్ పబ్లిసిటీ కావాలి. ఎంత దూరం ఉన్నా కూడా ఆ షాపు వాళ్ళు మనకు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి మన షాప్ అంటే. మన షాప్ అనేది మౌత్ పబ్లిసిటీగా అందరికి కూడా వెళ్తుండాలి. ఈ షాప్ అయితే బాగుంటుంది, షాప్లోకి వెళ్తే మంచి ఐటమ్స్ దొరుకుతాయి అనేసి అలా బ్రెయిన్ వాళ్ళకి అలా ఫ్రీడ్ అయిపోతుంటాయి అన్నమాట. అట్లా అనేది కూడా అందరు కూడా అలా మన షాప్కి వస్తూ ఉంటారు. అట్లా మనకు జనాకర్షణ పెరుగుతూనే వాళ్ళు వచ్చిపోవడం కాదు, వచ్చి మన వస్తువు కొనుక్కుంటేనే మనకు ధనం అనేది వస్తుంది. అది జనాకర్షణ ఉండాలి, ధనాకర్షణ ఉండాలి. దానికి చక్కటి పరిష్కారం చెప్పండి గురుగారు అనేసి చాలామంది అడుగుతున్నారు. సరే, మనం ఏం చేస్తామంటే మనకు మువ్వలు ఉంటాయి కదా, మువ్వలు చిన్న చిన్న గజ్జలు, చిన్న గజ్జలు మువ్వలు ఇట్లా డ్యాన్స్ ఆడుకునేటప్పుడు పెట్టుకుంటారు కదా, భరతనాట్యం మన నాట్యం చేసే వాళ్ళు వేసుకుంటారు కదా మువ్వలు గజ్జలు మువ్వలు అంటారు కదా. ఈ సైజున్న గజ్జలు మువ్వలు తీసుకొని ఒక 11 మువ్వలు తీసుకోండి. రెడ్ కలర్ థ్రెడ్కి ఒక్కో దానికి సపరేట్ ముడియండి, ఇట్లా మొత్తం ఇట్లా దారాలకు వచ్చేటట్టు 11 కట్టేసి దానికి ఒక్కో దానికి గంధము బొట్టు పెట్టి మనము అయితే వ్యాపార స్థలంలో దాన్ని ఇలా హ్యాంగ్ చేసేసేయండి. అంటే ఇలా కట్టేసేయండి, ఇట్లా మనకు ఒక పక్కకు ఒక మూలకు కట్టేసేయండి. పబ్లిక్ దాని కిందికి వెళ్ళి వచ్చేటట్టుగా కట్టేసేయండి. మనకైతే కస్టమర్లు దాని కిందికి వెళ్ళి వస్తుంటే చాలామంది ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మరీ వస్తూ మన దగ్గర ఐటమ్స్ కొనుక్కొని వెళ్తుంటారు. దాన్ని కిందికి వెళ్ళి ఏదైతే రెమెడీ మనం చేస్తున్నామో దాని కిందికి వెళ్ళి అలా వస్తుంటే మనకు పబ్లిక్ అనేది వస్తుంటారు, భక్తుల మనకు కస్టమర్స్ వస్తుంటారు. మన వ్యాపార అభివృద్ధి దినదిన అభివృద్ధి, దానివల్ల ధనం అనేది వస్తుంటుంది. ఇంకా మీకు వ్యాపారానికి సంబంధించిన వ్యాపార సంస్థలకి పెద్దదానికి ఎన్నో రకాల రెమెడీస్ ఉంటాయి, చిన్న ఉంటాయి. దానికి సంబంధించిన వ్యాపార అభివృద్ధి కోసము మీ జాతక రీత్యా నాకు మీ వ్యాపార అభివృద్ధి ఇంకా ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది గారు. ఒక్కొక్క వ్యాపార స్థలానికి సంబంధించిన ఒక్కొక్క రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు బంగార వ్యాపారానికి ఒక రెమెడీస్ ఉంటాయి, వస్త్రాల వ్యాపారానికి ఒక రెమెడీస్ ఉంటాయి. అట్లా మనం బేకరీకి సంబంధించిన రెమెడీస్ వేరు ఉంటాయి, హోటల్కి సంబంధించిన రెమెడీస్ వేరు ఉంటాయి. ఎన్నో వ్యాపారాలకు సంబంధించిన ఎన్నో రకాల రెమెడీస్ ఉంటాయి. ఆ వ్యాపారాన్ని అనుసంధానం చేసి ఏ వ్యాపారానికి ఏ రెమెడీ చేస్తే వ్యాపారం దినదిన అభివృద్ధి అవుతుంది నేను చెప్తాను. అదేవిధంగా మీరు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందన్న కూడా మీ జాతక రీత్యా పరిశీలించి ఏ వ్యాపారంలో ముందుకెళ్తే, ఏ వ్యాపారాలు చేస్తుంటే మనము డబ్బు అనేది సంపాదించడానికి బాగుంటుంది గురుగారు అని అడిగితే, నేను మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు నన్ను ఆఫీస్కి వచ్చి సంప్రదించవచ్చు. నా ఆఫీస్ వచ్చేసి సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉంది. మీరు నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి సంప్రదించి వచ్చి నన్ను కలవండి. మీకు మీ జాతక రీత్యా పరిశీలించి మీరు ఏదైతే జాబ్ చేస్తే, ఏదైతే మీరు వ్యాపారం చేస్తే బాగుంటుందా, మీరు జాబ్ చేస్తే బాగుంటుందా, సరే వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం అయితే బాగుంటుందో పరిశీలించి జాతకం పరిశీలించి మీకు ఆ చక్కటి రెమెడీస్ చెప్పి
ఏం చేస్తే తెలుసుకొని మీకు ఆ విధంగా ముందుకెళ్ళండి. అప్పుడు మనం అన్నిటిలో విజయం సాధించాం. సరే మనము పడని వ్యాపారం మన గ్రహరీత్యా బాగాలేనే మన గ్రహానికి సరిపడే వ్యాపారం చేస్తే ఇంకా బాగుంటుంది. మన గ్రహానికి సంబంధించిన సరిపడిన వ్యాపారం చేస్తే మనం లాస్ అవుతుంటాం. అలా కాకుంటే ఏ వ్యాపారం చేస్తే మనము లక్షల రూపాయల వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించాలి. అలాంటి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది గురుగారు అంటే మీ జాతకరీత్యా పరిశీలించి మీరు వచ్చి నా ఆఫీస్ సంప్రదించండి. లేదంటే ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా మీరు జాతకం చెప్పించుకొని మీరు దాని ద్వారా కూడా చెప్తాను. స్వామి నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంటుంది. నా నంబర్ తీసుకొని మీరు నన్ను సంప్రదించవచ్చు. స్వామి శరణమయ్యప్ప, లోక రాజాభి శరణమయ్యప్ప.